వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ మనం అసంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ హరిన్ కుమార్ అనే వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి అమ్మా. నా పేరు బోయిని హరిన్ కుమార్, గ్రామం అసంపల్లి, మండల్ మహమ్మద్ నగర్, జిల్లా కామారెడ్డి అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. అసలు మీ గ్రామంలో ప్రధాన సమస్య ఉంది. అసలు సర్పంచ్ పదవిగా పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? ఏ స్థాయిలో ఉన్నప్పుడు అనిపించింది? అసలు మా స్థాయిలో ఇంతకుముందు నేను స్టార్టింగ్ చేసినప్పుడు జనాల్లో అసలు వాస్తవానికి చేసే నాయకుడు అనేవాడే లేకుండా పోయింది. కనుక జనాలు నన్ను కోరడం జరిగింది. కోరడం వల్ల నేను పోయినసారి కాంటెస్ట్ చేసినా కానీ కొద్దిలో ఒక 14 ఓట్లతో తేడాతో పడిపోయినా. ఆ తర్వాత ఇంకింత సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి మరీ బాధ్యత తీసుకొని 5 ఏళ్ళు కష్టపడి చేసినాము. దానికోసం ఇప్పుడు మళ్ళీ మీరు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి జనాలు కోరడం వల్ల దీనికి కన్సిడర్ చేసి నామినేషన్ అసలు మన గ్రామంలో అసంపల్లి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏముంది? అసలు ప్రజలు ఏ సమస్యలో ఉన్నారు ప్రస్తుతానికి? మా నీటి సమస్య బాగుంది పొలాల కోసం కానీ, మరియు మహిళల సమస్య ఒకటి తీవ్ర అవస్థలో బాగా దానికి మరీ అన్యాయానికి గురయ్యారు. కనుక దానికోసం చేయాలని చూస్తున్నాం. మెయిన్ సమస్య. ఇంకా రోడ్లు డ్రైనేజ్ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం? రోడ్లు డ్రైనేజ్ కానీ వాటర్ కానీ? రోడ్లు డ్రైనేజ్లు అన్నీ క్లీన్గా ఉండేటట్టు చూసి మా ఊరికి నేను కొత్తగా ఫండ్స్ తీసుకొచ్చి మన మండల స్థాయికి కానీ మన ఎమ్మెల్యే స్థాయికి నియోజక స్థాయి వరకు తీసుకువెళ్ళి సమస్యను పరిష్కారం చేసి తీసుకొచ్చి చేయగలని అనుకుంటున్నాను. ఓకే, మన గ్రామ స్థాయిలో యువత మరియు మహిళల పట్ల ఒకవేళ మీరు సర్పంచ్ అయితే ఎలాంటి చర్యలు కార్యక్రమాలు చేపడతారు యువత మరియు మహిళలపై? యువతకు మెయిన్ విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అన్ని విధాల తోడుండి ముందుకు తీసుకుపోవడానికి నా వంతు సహాయ సహకారాలు తీసుకొని ముందు స్థాయికి ఎదిగేటట్టు చేస్తానని అనుకుంటున్నాను. ఓకే, తర్వాత మహిళలు ప్రతి మన మహిళా సంఘాల వల్ల కానీ దేనికి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఇక్కడ అనేది ఒక వాళ్ళ సపరేట్ భవనం అనేది ఏం లేదు. కనుక వాళ్ళకు వాళ్ళ మన మండల స్థాయి నాయకుల దగ్గరికి కానీ నియోజక స్థాయి నాయకుల వద్ద కానీ తీసుకువెళ్ళి వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ గ్రామ ప్రజలు మీకు గ్రామంలో మీరు సర్పంచ్ అయినాక 2 రాజకీయ సమస్యలు ఒత్తిడితో మీ దగ్గరికి వస్తారు. 2 వర్గాలు ఉన్నాయనుకోండి, ఆ వర్గాల సమస్యతో రాజకీయ సమస్య మీ దగ్గరికి వస్తుంది. ఆ సమస్యను ఏ విధంగా మీరు పరిష్కరించగలుగుతారు? ఆ సమస్యని 2 ఇరుగు వర్గాల సమస్య బాగా తీవ్ర స్థాయిలో ఉంటే గ్రామ పెద్దలని అందరిని పిలిచి అందరి నిర్ణయాల ప్రకారంలో సమస్య అందరి సమక్షంలో వాళ్ళు అన్యాయాలు పరిశీలించి ఇరు వర్గాలకు అన్యాయం కాకుండా అందరి నిర్ణయం ప్రకారం తీసుకొని పరిష్కరిస్తాను. ఓకే, గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? గ్రామ ఇదే ప్రతి సమస్య కోసం అన్న లేకపోతే తమ్మి అన్న ఎనీ టైం అలా అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కనుక ప్రతి దానికి అంటే అసలు ప్రతిదీ ఏదైనా కాదనుకుంటా లేదనుకుంటా వచ్చి చేస్తారు. కనుక ఉండాలని పట్టుబట్టి ఉండమన్నట్లు ఉండాలనుకుంటున్నాను. ఓకే, మీ గుర్తు ఏది వచ్చింది? ప్రజలకు చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాను? నా గుర్తు ఉంగరం గుర్తు. కనుక మీరు కోరినట్టు నేను నిలబడ్డా కనుక ఉంగరం గుర్తుకు ఓటేసి నాకు గెలిపించగలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.